భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఒకసారి అసుర గురువు శుక్రాచార్యులు దైత్యరాజు బలిచేత శతయజ్ఞానుష్ఠానం చేయ సంకల్పించాడు. 100వ యజ్ఞం పూర్తయిన అచిరకాలంలోనే అసురరాజు బలి స్వర్గాధిపత్యం వహిస్తాడు. రాజా, తమకు విఘ్నాలేవీ లేకుండా 99 యజ్ఞాలు పూర్తయినవి. తమరు ఒకే ఒక యజ్ఞం చేయవలసి ఉంది. అది కూడా నిర్విఘ్నంగా పూర్తయితే ఇక తమరు 100 యజ్ఞాలు పూర్తి చేసినట్టే. అప్పుడు ఇంద్ర పదవి శాశ్వతంగా తమదే అవుతుంది. స్వర్గలోకంలో దేవతల ఆధిపత్యం నిరవధికంగా అంతం అవుతుంది. ఇక ముందు త్రిలోకాలను అసురులే ఏకగ్రీవంగా ఏల్తారు కదా గురుదేవ. అవశ్యం. ఈ విపత్కర పరిస్థితి నుంచి సృష్టిని కాపాడటం కోసం దేవతలు శ్రీహరి చెంతకు వెళ్లి మొరపెట్టుకున్నారు. వారి మొరను ఆలకించిన భగవానుడు వామన రూపం దాల్చి భూమిపై అవతరించాడు. ఆ సమయంలో రాజా బలి 100వ యజ్ఞాన్ని సంకల్పించబోతున్నాడు. అదే సమయంలో వామన భగవానుడు ఒక బ్రాహ్మణ వటువు రూపంలో దానమర్థించటానికై బలి యజ్ఞశాలను ప్రవేశించాడు. మహారాజులకు జయము జయము. మహారాజా, యజ్ఞశాల ద్వారము చెంత ఒక యాచకుడు వేచియున్నాడు. అతను తమ దర్శనార్థమై వచ్చాడు. మహారాజా, యజ్ఞ ప్రారంభానికి లగ్నం సమీపించినది. మహర్షి, మా ద్వారం చెంత ఒక యాచకుడు అసంతృప్తిగా ఉన్నప్పుడు మేము ఈ యజ్ఞాన్ని ఎలా ప్రారంభించగలం? మా రాజ్యంలో ప్రతి ఒక్కరూ సంతృప్తులై ఉండాలి. అప్పుడే మేము ఈ యజ్ఞానికి అర్హులం. రాజా, మేము తమ సమక్షానికి ఒక కోరికతో వచ్చాం. బ్రహ్మచారి, తమ కోరికేమిటో చెప్పండి, మేము అవశ్యం నెరవేరుస్తాం. పశువులు, బంగారం, మణిమాణిక్యాలు, భవంతులు, సంపదతో నిండి ఉన్న ఊళ్ళు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, తమకిష్టమైనది ఏదైనా కోరుకోండి. మేం వాగ్దానం చేస్తున్నాం, తమ కోరిక నెరవేరుస్తాం. ఓ అసుర రాజా, మాకు తెలుసు తమరు సకల జగతికి అధిపతులు. త్రిలోకాలలోనూ ఎటువంటి వస్తువైనా సరే తమరు ఇవ్వలేనిది లేదు. కానీ శాస్త్రం వచిస్తున్నదేమిటంటే, ఆత్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణుడు ఎంత దానం స్వీకరించాలంటే ఎంతవరకు అవసరమో అంతే. కనుక ఓ రాజా, మాకు యజ్ఞశాల కొరకు కొంత భూమి అవసరమవుతున్నది. కనుక కృపతో అంత భూమిని ఇవ్వండి. మేము మా పాదాలతో 3 అడుగులు కొలిచినంత సరిపోతుంది. మేము సంతుష్టలమవుతాం. ఏమిటి 3 అడుగులా? అవును. తమ పాదాలతో కొలిచే 3 అడుగుల భూమే? అవును. బ్రాహ్మణ కుమారా, మేము త్రిలోకాలకే ఏకైక అధిపతులం. మేం సప్తద్వీపాలు, నవఖండాలు తమ చరణాల చెంత ఉంచగలం. మరింకేదైనా కోరుకోండి. దానివల్ల తమ జీవితంలో ఇంకెవరినీ కోరే అవసరం రాకూడదు. మా తాహతుకు సరిపడేట్టు కోరుకోండి. దాంతో తమ సమస్త కోరికలు నెరవేరుతాయి. జగతిలో సమస్త కోరికలు ఎవరికి నెరవేరుతాయి? మానవుడు ఎంత పొందినా అంతకంతా అతని తృష్ణ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు తమరు సర్వాధికారులు. తమ కామితం నెరవేరిందా? లేదే, తమరు ప్రస్తుతం స్వర్గాధిపతులు కావాలని వాంఛిస్తున్నారు. ఇటువంటి మనోవాంఛితాలు ఎంత పెంచుకుంటే అంత పెరుగుతాయి. ఓ రాజా, మేము తమ దానగుణమును ప్రశంసిస్తున్నాము. మాకు కావలసిన 3 అడుగుల నేలనివ్వండి. అంగీకరిస్తున్నాం. అదే తమ వాంఛితమైతే కానివ్వండి. అయితే మంత్రబద్ధంగా దానానికి సంకల్పించండి. రాజా, తమరేం చేయబోతున్నారు? ఇతనిని తమరు సామాన్య వటువుగా భావించి 3 అడుగుల నేలను దానం చేయబోతున్నారే?
అతడు దేవతల కార్యం కోసం అతిథి గర్భాన జన్మించిన సర్వాంతర్యామి విష్ణువే. ఈ 3 అడుగుల భూదానంతో తమ సమస్త ఐశ్వర్యాలు, రాజ్య వైభవం సర్వం స్వీకరించి ఇంద్రునికిచ్చివేస్తాడు. దైత్య జాతికి మహాపరాధం జరుగుతుంది. అయినా తమకు సంపదలలో 5వ వంతు మాత్రమే దానం చేయడానికి అధికారం ఉన్నది. శాస్త్రాలు ఏం వచిస్తున్నాయంటే జీవితన ధర్మాలను 5 భాగాలుగా విభజించాలి. 1 ధర్మం కోసం, 2వది యశస్సు కోసం, 3వది వ్యాపారంలో ధర్మ పరిరక్షణ కోసం, ఇంకొకటి భోగాల కోసం అయితే చివరిది స్వజనులకు సహాయపడ్డానికి. జ్ఞానులు ఇటువంటి దానాలను అంగీకరించలేదు. దీని తరువాత జీవితం గడపడానికి ఇంకేమీనూ మిగలదు. అందుకే తమరు ఇటువంటి పని చేయకండి. లేదంటే ఏ ఫలం పొందడానికైతే మేము ఈ యజ్ఞాలు చేయిస్తున్నామో దాని ఫలమంతా ఇతను సొంతం చేసుకుంటాడు. గురుదేవా, ఒక కరుణామయుడైన వ్యక్తి అపాత్ర యాచకుడి అభిష్టాన్ని తీర్చడంలో అతను దుర్గతి పాలైన మనస్ఫూర్తిగా అందుకు ఒప్పుకుంటాడు. ఒకవేళ తమ మాటే నిజమైతే అవినాశ భగవానుడు విష్ణువు ఒక వటువు రూపంలో నా యజ్ఞశాలలో అడుగు పెడితే మాకంతకన్నా గౌరవం ఏమున్నది? గురుదేవా, వేద విజ్ఞాన పారంగతులైన తమ వంటి వారు ఆ భగవంతుని సాక్షాత్కారం కోసం యజ్ఞాలు, తపస్సులు మొదలగు ప్రయత్నాలు చేయాలి. అప్పుడే వారి దర్శన భాగ్యం కలుగుతుంది. అంతటి భగవానుడు విష్ణువే స్వయంగా యాచనకు వచ్చినప్పుడు మేమెలా వెనుకంజ వేయగలం? క్షమించండి గురుదేవా, మేము వటువు బ్రాహ్మణుడు కోరిన భూమిని దానం చేస్తాం. లేదంటే మా కారణంగా మా పూర్వీకుల కీర్తికి కళంకం వస్తుంది. మరోసారి ఆలోచించు రాజా. క్షమించండి గురుదేవా, మేం ప్రహ్లాదుల పౌత్రులం. వారికి ఇస్తామని వాగ్దానం చేశాం. ఇప్పుడు పిరికి వారి వలె ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చిన భగవంతునికి ఇవ్వమని ఎలా చెప్పగలం? ఓరి మూర్ఖుడా, నీవు అజ్ఞానివి. మహాపండితుడననుకుని విర్రవీగుతున్నావు. నీవు మమ్ము అవమానించావు. నీవు మా ఆదేశాన్ని ఉల్లంఘించావు. నిన్ను మేము శపిస్తున్నాం. త్వరలోనే నీ ఐశ్వర్యం అంతమవుగాక.